మధ్యలో జరుగుతున్న విడాకులు ఆహ్వానం ఈవెంట్ లో నెక్స్ట్ ఏం చేద్దాము? వీళ్ళు కలవాలనే కదా మనం ఇంత ప్రయత్నిస్తున్నాం. మరి కపుల్ తో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిస్తే కదా మోటివేషన్ ఉంటది. yes మరి ఎందుకు ఆలస్యం? లెట్స్ బ్రింగ్ ఆన్ ఆల్ ది జోడీస్. ఇలా వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ పండగలా నవ్వింది ప్రేమ ప్రియా గుండెలయ నువ్వుంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు ఉన్నటి దాకా మరో రామయ్య అయ్యావు ఉన్న పలంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా పండగలా నవ్వింది ప్రేమ ప్రియా గుండెలయ నువ్వుంది ప్రేమ వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయ నువ్వుంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్య అయ్యావు ఉన్న పలంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట్లాడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కన
చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది జోడీస్ అందరూ నెక్స్ట్ లెవెల్ గా పర్ఫామ్ చేశారు. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది జోడీస్ చేసిన పర్ఫార్మెన్స్? ఈ మూడు కూడా సో బ్యూటిఫుల్లీ ఎగ్జిబిటెడ్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆ ఫీల్ ని మా దాకా తీసుకొచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. విషింగ్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ద సేమ్. మీరందరూ కూడా కలిసిమెలిసి కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much to all the jodies. Thank you. సీరియల్ హీరోలు చేద్దాం అన్నది నా కోరికరా. నేను మంచి పార్టీ ఇస్తున్నానని చెప్తా, ఆటోమేటిక్ గా సీరియల్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తా. ఆ వచ్చిన సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, నేను సీరియల్ హీరో అయిపోతా. ఇంతకీ మందే సీరియల్ రా? రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? వెయ్యి శుభములు కలుగు నీకు. నీతో పాటు ముగ్గురు చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. ఆయన కూడా సీరియల్లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. స్మోకీ పర్ఫార్మెన్స్. అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరెత్తుతావా నువ్వు? మీ మామ ఏమన్నాడా నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగువే ఆగువే. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. నిండుకున్న మేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. మీరిద్దరు కలిసి పడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచాలి. చికి 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 చం చం చికి 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 చం. Winning prize worth 5 lakh rupees. డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. ఇప్పుడు బాగుందబ్బా సుష్మా. మా నాన్నగారు చనిపోతూ ఈ కెప్ట్ ఆస్కింగ్ మీ ఒక్క కప్పు చాయ్, ఒక్క బిస్కెట్ ఇస్తే నేను మళ్ళీ నిలబడి చూపిస్తాను. మా నాన్నగారికి ఒక కప్పు టీ, ఒక్క బిస్కెట్ ఇవ్వలేకపోయానని ఈ రోజుకి కూడా బాధపడతాను. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ నీతో కలవడానికి వచ్చారు. సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అన్నమాట. చాలా నేర్చుకుంటాం, కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. ఆ లైఫ్ లో ఏకైక మనిషి రామోజీరావు గారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను.